Hello friends, welcome to my channel. So in this video, I will explain about Hibernate application friends. Okay. సో నేను మీకు ఒక హైబర్నెట్ అప్లికేషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చూపిస్తా ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మై ఎక్లిప్స్ని మన సిస్టంలో ఓపెన్ చేయాలి. సో ఒకసారి నేను మై ఎక్లిప్స్ని ఓపెన్ చేస్తున్నా. సో మై ఎక్లిప్స్ అనేది నా సిస్టంలో చూస్తే ఈ డ్రైవ్లో, తర్వాత ఇక్కడ ఎక్లిప్స్ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎక్లిప్స్ ఓపెన్ చేస్తున్నా. ఎక్లిప్స్ క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇలా క్లిక్ చేయగానే మీకు మనకు కావాల్సిన ఎక్లిప్స్ అనేది ఇక్కడ ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి సో ఇక్కడ చూడండి స్టెప్ 1 అన్నట్టు. సో సెలెక్ట్ డైరెక్టరీ యాజ్ వర్క్ స్పేస్ అంటే మీరు ఏ వర్క్ స్పేస్లో చేయాలనుకున్నారు. ఒకవేళ మీరు కొత్త చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ బ్రౌజ్ అని కొట్టండి. బ్రౌజ్ అని కొట్టిన తర్వాత ఈ డ్రైవ్ ఉంది కదా, ఇక్కడ ఈ డ్రైవ్ అయినా డి డ్రైవ్ అయినా మీ ఇష్టం, ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. చూడండి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా, న్యూ ఫోల్డర్. సో హైబర్ నెట్ యాప్ అని ఒక వర్క్ స్పేస్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి హైబర్నెట్ యాప్. జస్ట్ ఇక్కడ లాంచ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం మనము ఎక్లిప్స్లోకి వెళ్ళి ఈ ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. సో చూడండి మనకి ఇప్పుడు ఎక్లిప్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనము అప్లికేషన్ని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఓపెన్ కావడానికి టైం పడుతుంది, ఒక హాఫ్ మినిట్ లేదా ఒక 1 మినిట్ టైం పడుతుంది. సో చూడండి స్టార్టింగ్ ఎక్లిప్స్ ఐడిఈ. సో ఇది వచ్చేసి 2019 ఫ్రెండ్స్, నేను వాడేది ఇక్కడ 2019. ఓకే, సో దీని తర్వాత ఫస్ట్ మనకి ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగానైతే మీకు వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత జస్ట్ యూ క్లిక్ ఆన్ వర్క్ బెంచ్. ఒక్కసారి వర్క్ బెంచ్ దగ్గర క్లిక్ చేయండి. చూడండి ఇంతకుముందు మనం చూసినాం కదా ఒక వర్క్ స్పేస్ని అయితే క్రియేట్, చూడండి ఇక్కడ చూపిస్తుంది హైబర్నెట్ యాప్. సో వర్క్ స్పేస్ పేరు ఏం పేరండి? హైబర్నెట్ యాప్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక జావా ప్రాజెక్ట్ని తీసుకుందాము. క్రియేట్ న్యూ జావా. చూడండి ఫైల్కి వెళ్ళి న్యూ జావా ప్రాజెక్ట్ అదర్కి వెళ్ళండి. సో ఒకసారి అదర్ క్లిక్ చేయగానే ఇక్కడ జావా ప్రాజెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. ఓకే, సో నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనము జావా ప్రాజెక్ట్ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో లెట్ us సే హైబర్, మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. సో ఇక్కడ నేను జావా SE 1.8 వర్షన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ చూడండి ఇలా క్లిక్ చేయగానే మన ప్రాజెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫినిష్. ఓపెన్ పర్స్పెక్టివ్ అడుగుతుంది, ఇక్కడ అవసరం లేదు, నో అని క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ మీకు ఏమేమి వస్తాయంటే ఫైల్స్, దీనిలో ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చూస్తే మనకి హైబర్లో చూడండి JRE సిస్టమ్ లైబ్రరీ అండ్ సోర్స్ అనే 2 ఫైల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో దీని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము జార్ ఫైల్స్ యాడ్ చేయాలండి. సో ఇంపార్టెంట్ పాయింట్ హైబర్నెట్లో ఫస్ట్ చేయాల్సింది జార్ ఫైల్స్. సో నేను ఆల్రెడీ నా సిస్టంలో డి డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకున్నాను జార్ ఫైల్స్. సో మీరు ఈ జార్ ఫైల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ముందే. సో రిక్వైర్డ్ అనే ఫోల్డర్లో ఒకసారి నేను ఇక్కడ జార్ ఫైల్స్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఎప్పుడైతే మీకు జార్ ఫైల్స్ని సిస్టంలో సేవ్ చేసి పెట్టుకుంటారో ఇప్పుడు వీటిని మనము జార్ ఫైల్స్ని యాడ్ చేయాలన్నట్టు. చూడండి ఇక్కడ JRE సిస్టమ్ లైబ్రరీ ఉందిగా, రైట్ క్లిక్ కొట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ బిల్డ్ పాత్ అని వస్తుంది. చూడండి కాన్ఫిగర్ బిల్డ్ పాత్. తర్వాత దీంట్లో మనకి ఎక్స్టర్నల్ మనం జార్స్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇంతకుముందు ఏం చెప్పాను, డి డ్రైవ్ రిక్వైర్డ్ అనే ఫోల్డర్లో సో రిక్వైర్డ్ క్లిక్ చేయండి, జస్ట్ ఓపెన్ కొట్టేసేయండి. జస్ట్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, Ctrl+A ఓపెన్ ఫ్రెండ్స్. ఓకే, సో అప్లై అండ్ క్లోజ్. సో ఈ విధంగా మనము
జార్ ఫైల్స్ని అయితే యాడ్ చేయాలి. సో జార్ ఫైల్స్ వచ్చినారా ఎలా చెక్ చేయాలి? జస్ట్ యూ క్లిక్ ఆన్ హియర్, డబుల్ క్లిక్ చేయండి. సో చూడండి, ఇవన్నీ కూడా జార్ ఫైల్స్ అనండి. సో ఇవన్నీ కూడా జార్ ఫైల్స్. చూడండి, యాంట్ బైట్ బుడ్డి క్లాస్మేట్. సో ఫస్ట్ నేను నా సిస్టంలో ఉన్న ఇవన్నీ కూడా నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో వీటిని మనము జార్ ఫైల్స్ అని అంటాం. వీటితో పాటు ఇంకొక జార్ ఫైల్ కూడా యాడ్ చేయాలి. అదేంటంటే MySQL కనెక్టర్. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ మళ్ళీ రైట్ క్లిక్ కొట్టి బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. నేను నా యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. నేను సిస్టంలో డెస్క్టాప్ మీద పెట్టాను. జస్ట్ ఒకసారి డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ MySQL కనెక్టర్, దీనిలో నేను 5.149 జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. దెన్ అప్లై అండ్ క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మళ్ళీ MySQL అనేది మనకు యాడ్ అయిపోయింది. ఇంతకుముందు ఓన్లీ మనకి ఇంతవరకే ఉండే, ఏది TXW. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసా ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ మనము ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఓన్లీ జార్స్ మాత్రము యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాకేజ్ తీసుకోండి ఫ్రెండ్స్, ఫైల్ న్యూ. ఓకే, సో ఇక్కడ మనం ఒక ప్యాకేజ్ తీసుకుందాము. జస్ట్ ఇక్కడ అదర్కి వెళ్ళి జస్ట్ ఇక్కడ ప్యాకేజ్ అని రాయండి ఒకసారి, ప్యాకేజ్. సో ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తున్న ప్యాకేజ్ అని. సో ప్యాకేజ్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, సో నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ హైబర్నెట్ ప్రో అని ఇస్తున్నా ఫ్రెండ్స్. ప్యాకేజ్ని మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. హైబర్నెట్ ప్రో అని ఇస్తున్నా. జస్ట్ ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ప్యాకేజ్ చూడండి, ఈ సోర్స్లో మనకి ప్యాకేజ్ అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ హైబర్నెట్ యాప్ కావడానికి మనకి 4 ఫైల్స్ కావాలండి. సో ఆ 4 ఫైల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి పర్సిస్టెన్స్ ఫైల్, మ్యాపింగ్ ఫైల్, కాన్ఫిగరేషను, టెస్టింగ్. చూడండి, ఈ 4 ఫైల్స్ నేను ఆల్రెడీ సిస్టంలో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో నేను ఆల్రెడీ సిస్టంలో ఈ ఫైల్స్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి నేను మీకు చూపిస్తా. సో ఇక్కడ చూడండి, డెస్క్టాప్ మీద మనకి హైనెట్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్లో నేను ఆల్రెడీ 4 ఫైల్స్ చేసుకు పెట్టుకున్నా. ఫస్ట్ వన్ స్టూడెంట్, సెకండ్ వన్ std.hbm, థర్డ్ వన్ కాన్ఫిగరేషన్, ఫోర్త్ వన్ యాప్. సో ఇది ఏంటంటే పర్సిస్టెన్స్ ఫైల్, ఇది వచ్చేసి మ్యాపింగ్ ఫైల్. సో ఫస్ట్ వన్ పర్సిస్టెన్స్, సెకండ్ వన్ మ్యాపింగ్, థర్డ్ వన్ కాన్ఫిగరేషన్ ఫైల్, ఫోర్త్ వన్ టెస్టింగ్. సో మనం ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు దీనిలో యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక జావా అప్లికేషన్, ఒక జావా ఫైల్ తీసుకోండి. సో మీరు ఎప్పుడు జావా ఫైల్ తీసుకోండి, జస్ట్ సోర్స్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, సోర్స్ మీద జస్ట్ రైట్ క్లిక్ కొట్టి న్యూ, దీనిలో క్లాస్ తీసుకోండి. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లాస్ తీసుకుంటారో అప్పుడు సోర్స్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనము జావా. సో చూడండి ఇప్పుడు, సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక జావా అప్లికేషన్, ఒక జావా ఫైల్ని క్రియేట్ చేయాలి. సో జావా ఫైల్ని క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇంతకుముందు ఇక్కడ ప్యాకేజ్ ఉంది కదా, ప్యాకేజీ మీద రైట్ క్లిక్ కొట్టి న్యూ క్లాస్. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఇంతకుముందు నేను స్టూడెంట్ అని చెప్పిన, ఇక్కడ డెస్క్టాప్ మీద స్టూడెంట్ డాట్ జావా. సో ఇప్పుడైతే ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ ఫినిష్. సో ఇప్పుడు ఏం చేశానండి, ఒక స్టూడెంట్ డాట్ జావా అనే ఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో నేను మీకు చెప్పా కదా, మనకు కంప్లీట్గా 4 ఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పర్సిస్టెన్స్ ఫైల్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాపింగ్ ఫైల్. సో మనం మ్యాపింగ్ ఫైల్ అంటే ఇది XML ఫార్మాట్లో ఉంటుంది. XML ఫైల్ ఎప్పుడు కూడా సోర్స్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి న్యూ. సో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఇక్కడ XML అని టైప్ చేయండి. సో ఈ విధంగా మీకు XML ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ నెక్స్ట్. తర్వాత చూడండి, సో న్యూ ఫైల్ వచ్చా కదా, మనం మ్యాపింగ్ ఫైల్ కాబట్టి ఇది నేను ఏం చేస్తున్నానంటే, సెకండ్ వన్ వచ్చేసి దీని నేమ్ కూడా డిఫరెంట్గా ఇవ్వాల్సి వస్తుంది. std.hbm.xml. సో ఇక్కడ ఏంటంటే std అంటే ఇక్కడ స్టూడెంట్,
హెచ్బిఎం అంటే హైబర్నెట్ మ్యాపింగ్ ఫైల్ ఫ్రెండ్స్. డాట్ ఎక్స్ఎంఎల్. నెక్స్ట్ ఫినిష్. సో చూడండి, ఒక ఫైల్ క్రియేట్ చేసాము. ఇది వచ్చేసి పర్సిస్టెన్స్ ఫైల్. సెకండ్ వన్ వచ్చేసి మ్యాపింగ్ ఫైల్. సో ఈ మ్యాపింగ్ ఫైల్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న డేటాని మ్యాప్ చేస్తుంది. సో అది ఎలా చేయాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎక్స్ఎంఎల్ ఫైల్ చేయాలి. ఆ ఎక్స్ఎంఎల్ వచ్చేసి కాన్ఫిగరేషన్. మీరు ఎప్పుడైతే ఎక్స్ఎంఎల్ చేస్తారో జస్ట్ క్లిక్ ఆన్ సోర్స్, రైట్ క్లిక్, న్యూ, ఇక్కడ మళ్ళీ ఎక్స్ఎంఎల్ అని ఉంది కదా, సో జస్ట్ ఇక్కడ ఎక్స్ఎంఎల్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఫైల్ నేమ్ డిఫరెంట్గా ఇద్దాము, std.configuration. సో ఇది వచ్చేసి మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నట్టు. నెక్స్ట్ ఫినిష్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇప్పటివరకు మనము 3 ఫైల్స్ క్రియేట్ చేసాము. ఇది పర్సిస్టెన్స్ ఫైల్, ఇది వచ్చేసి మ్యాపింగ్ ఫైల్, ఇది వచ్చేసి కాన్ఫిగరేషన్ ఫైల్. ఇంకొక ఫైల్ రెడీ చేసుకోవాలి. ఆ ఫైల్ వచ్చేసి మనకు వచ్చేసి టెస్టింగ్ ఫైల్ అంటాము. సో జస్ట్ మళ్ళీ మీరు ప్యాకేజ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, న్యూ, ఇంకో క్లాస్ తీసుకుందాము. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ యాప్. ఓకే ఫ్రెండ్స్, ఫినిష్. సో నేను మీకు చెప్పా కదా స్టార్టింగ్లో మనకు 4 ఫైల్స్ కావాలి. ఒకటి స్టూడెంట్ డాట్ జావా, ఒకటి ఎక్స్ఎంఎల్, ఇంకొక ఎక్స్ఎంఎల్, నెక్స్ట్ స్టూడెంట్ యాప్ జావా. ఇది వచ్చేసి పర్సిస్టెంట్ ఫైల్, ఇది వచ్చేసి మ్యాపింగ్ ఫైల్, ఇది వచ్చేసి కాన్ఫిగరేషన్ ఫైల్, ఇది వచ్చేసి టెస్టింగ్ ఫైల్. మరి ఈ స్టూడెంట్ డాట్ జావాలో ఏం రాయాలి, డేటా ఏముంటుంది అని చూసినప్పుడు నేను ఆల్రెడీ మీకు డెస్క్టాప్ మీద చూపించే కదా ఫైల్, అది వచ్చేసి హెచ్నెట్ అంటే హైబర్నెట్ అని నేను సేవ్ చేసుకున్నాను. జస్ట్ చూడండి, స్టూడెంట్ ఆల్రెడీ సోర్స్ ఫైల్ అనేది మన దగ్గర ఉంది. సో ఈ సోర్స్ ఫైల్లో డేటా ఏముంది, వెరీ సింపుల్ డేటా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ డేటా ఇక్కడ ఉంది. సో జస్ట్ నేను దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నా ఒకసారి. సో జస్ట్ ఒక్కసారి కంట్రోల్ ఏ చేసి కాపీ చేసి మీకు ఒకసారి మెయిన్ ఫైల్లో పేస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఓకే, సో ఒకసారి చూడండి దీంట్లో ఏముంది. అసలు ఒక క్లాస్ ఉంది, రోల్ నెంబరు, నేము, ఫీజు, కాలేజ్ నేమ్, డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నాము. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దీంట్లో సెట్ నెంబరు, సెట్ నేము, సో సెటర్ మెథడ్, గెట్ మెథడ్ రాసి చూడండి. ఈ రూల్ నెంబర్ నేమ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. సో ఇక్కడ దిస్ డాట్ రూల్ నెంబర్ అంటే ఇట్ ఈజ్ టు టేక్ కరెంట్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనము ఫస్ట్ ఒక ప్యాకేజ్ని అయితే తీసుకున్నాము. ఆ ప్యాకేజ్లో స్టూడెంట్ డాట్ జావా అనే ఫైల్ మీరు ఈ విధంగా రాయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హైబర్నెట్ ప్రో కదా, ఈ మనం ఇచ్చిన ప్యాకేజ్లో హైబర్నెట్లో ఆర్ మిస్ అయింది, జస్ట్ ఇక్కడ ఆర్ అనేది తీసేయండి ఫ్రెండ్స్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి std.hbm.xml. సో ఇంతకుముందు ఫైల్కి దీనికి మ్యాపింగ్ చేయడానికి నేను ఒక కోడ్ రాసాను, XML కోడ్. అది వచ్చేసి ఈ కోడ్. జస్ట్ నేను దీన్ని మ్యాపింగ్ కాపీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ కోడ్ని సింపుల్గా దీన్ని నేను ఒకసారి కాపీ చేస్తా. సో కాపీ చేసిన తర్వాత ఈ ఫైల్ని దానిలోకి తీసుకెళ్ళి పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి మ్యాపింగ్ ఫైల్ అన్నట్టు ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇక్కడ సోర్స్ దగ్గర క్లిక్ చేయండి, కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ వి కొడుతున్నా. చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైబర్నెట్ మ్యాపింగ్ అనేది స్టార్టింగ్ ట్యాబ్, హైబర్నెటింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. సో హైబర్నెట్ ప్రో డాట్ స్టూడెంట్. సో ఇక్కడ హైబర్నెట్ ప్రో అనేది ప్యాకేజ్ నేమ్. సో ప్యాకేజ్ నేమ్ ఇక్కడ మనకి ఏమైంది, హైబ్ నెట్ ప్రో అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ హైబ్ ఆర్ తీసేయండి చాలు, హైబ్ నెట్ ప్రో. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టూడెంట్, అంటే మీరు తీసుకున్న డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ ఉండాలి. ఓకే, సో రూల్ నెంబరు, సో జనరేటర్ ఒక ట్యాగ్ తీసుకున్నాం, తర్వాత ప్రాపర్టీస్, నేమ్, ఫీజు, కాలేజ్ నేమ్. సో ఒక మ్యాపింగ్ ఫైల్ అయితే తీసుకున్నాను. సో హైబర్నెట్ డాట్ స్టూడెంట్ అనగానే స్టూడెంట్ అంటే క్లాస్ నేమ్, ఇగో ఇది ఇక్కడ క్లాస్ ఉంది హైబర్నెట్ స్టూడెంట్ క్లాస్. సో స్టూడెంట్ క్లాస్ అనేది ఇక్కడ మ్యాపింగ్ అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లోకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి std.configuration.xml. సో std.configuration.xml అంటే ఇగో ఇది కాన్ఫిగరేషన్ ఫైల్. సో మనం కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. జస్ట్ దీన్ని ఒకసారి మీరు ఇట్లానే కాపీ చేద్దాము. జస్ట్ మీకు కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ ఫైల్లో కాపీ, జస్ట్ ఇక్కడ సోర్స్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, సో కంట్రోల్ ఏ కంట్రోల్ వి. చూడండి ఇక్కడ జస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో HMD2 ఆటో అప్డేట్,
సో ఇవన్నీ మనం ఏం మార్చవద్దు, జస్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ సోర్స్ std.hbm.xml, నేను డేటా ఇగో దీనిలో నుంచి తీసుకుంటున్నా. ఈ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చేసి XML, సెకండ్ XML ఫైల్, కాన్ఫిగరేషన్ ఫైల్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ యాప్ డాట్ జావా. సో ఇది లాస్ట్ ఫైల్, దీన్ని మనము టెస్టింగ్ ఫైల్ అంటాం. అంటే మనం టెస్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము. సో దీనిలో చూస్తే చాలా సింపుల్ కోడ్ అంతా కూడా, జస్ట్ దీన్ని నేను కాపీ చేస్తున్నా, ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి హైబర్నెట్ అప్లికేషన్ ఫైనల్ అన్నట్టు. సో మనకి హైబర్నెట్ ఇంతకుముందు ఆర్ మిషన్గా దీంట్లో, అందుకని తీసేస్తాను. సో దీంట్లో ఒకసారి చూస్తే ఈ ఫైల్ హైబర్నెట్ ఫైల్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఇది మన ఫైనల్ ఫైల్, టెస్టింగ్ ఫైల్. జస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఫైనల్కి వెళ్ళి జస్ట్ రన్ కొట్టండి, రన్ యాజ్. ఓకే, సో ఎప్పుడైతే మనం 4 ఫైల్స్ యాడ్ చేసాం తర్వాత జస్ట్ రన్ కట్టేసి రన్ యాజ్, జస్ట్ రైట్ క్లిక్ కొట్టండి, లేదంటే రైట్ క్లిక్ కొట్టేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అని క్లిక్ చేయండి. సో చూడండి ఎప్పుడైతే ఇది కరెక్ట్ వస్తుందో జస్ట్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఒకసారి ఇక్కడ మనం ఎర్రర్స్ చూద్దాం ఏమైనా వచ్చినాయో చూడండి. సో ఇక్కడ హైబర్నెట్ ORM వర్షన్ ఫైనల్ అన్నోటేషన్స్ అని వస్తుంది, ఒకసారి చూద్దాము. చూడండి, సో ఒకసారి ఇక్కడ మనకి దీంట్లో ఇలా వచ్చింది కదా, ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ అనేది. సో ఇలా వస్తే మనకు కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది అన్నమాట. చూడండి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, వేణు 65,000 బిట్స్ అని ఇచ్చాను. ఇది మనకు కావాల్సిన అవుట్పుట్. అసలు అది కరెక్టా కాదా ఎలా చెక్ చేయాలంటే ఒక్కసారి, సో నాకు ఇప్పుడు ఏం కావాలి, అవుట్పుట్లో నాకు ఏం రావాలంటే నేను ఇంతకుముందు ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 500 వేణు 65,000 బిట్స్ అనేది ఏ టేబుల్లో రావాలి, స్టూడెంట్ టేబుల్లో రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి MySQL ఓపెన్ చేయండి. నేను ఇక్కడ నా సిస్టంలో MySQL కనెక్టర్ని ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో MySQL కమాండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీన్ని నా సిస్టమ్ పాస్వర్డ్ రూట్ అని పెట్టి క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇంతకుముందు మనం ఇచ్చింది ఏంటంటే డేటాబేస్ నేము స్టూడెంట్ అని ఇచ్చాను. సో సిస్టంలో డేటాబేస్ ఏదో ఇలా చెక్ చేసుకోవాలండి. సో షో డేటా డేటాబేసెస్. ఓకే, సో చూడండి ఇక్కడ స్టూడెంట్ అనే డేటాబేస్ ఆల్రెడీ ఉంది సిస్టంలో. సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్ని ఓపెన్ చేశాను, డేటాబేస్ని ఆన్ చేశాను. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే యూజ్ స్టూడెంట్. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టూడెంట్ అనే టేబుల్ని డేటాబేస్ని యూజ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంతకుముందు నేను మీకు చూపించాను ఇచ్చిన ప్రోగ్రాంలో నా డేటాబేస్ నేమ్ స్టూడెంటే, టేబుల్ నేమ్ కూడా స్టూడెంటే. సో ఇంతకుముందు మనం ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయండి ఇక్కడ. సో ఆ వాల్యూస్ ఏంటంటే ఇగో వేణు 500 వేణు 65,000 బిట్స్ అనేవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి. ఒకసారి చూద్దాము. సో చూడండి నేను ఇప్పుడు సెలెక్ట్ ఆ టేబుల్ నేమ్ టైప్ చేస్తున్నాను, జస్ట్ ఏం లేదు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని టైప్ చేయగానే నాకు ఇప్పుడు 65,000 వేణు ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రావాలి. చూడండి, సో ఇక్కడ ఏముందండి 500 వేణు 65,000 బిట్స్, 500 వేణు 500 ఇక్కడ వచ్చింది చూడండి, 500 వేణు 65,000 బిట్స్. సో ఈ విధంగా మనము హైబర్నెట్ ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా సింపుల్ కోడ్. సో ఒకసారి నా నెంబర్ ఇక్కడ పైన తీస్తున్నా, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. మీరు ఒక ఫస్ట్ హైబర్నెట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, తర్వాత ఈ జార్ ఫైల్స్ యాడ్ చేయండి, తర్వాత 2 జావా ఫైల్స్ తీసుకున్నాను, 2 XML ఫైల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది రన్ చేయవచ్చు. సో మీకు ఎప్పుడైతే అవుట్పుట్ అనేది ఇలా వస్తుందో అది కరెక్ట్ అవుట్పుట్ అన్నట్టు.
అది కరెక్టా కాదో చెక్ చేయడానికి మనము ఇలా వెరిఫై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై